ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 18వ మంత్రం. అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ. అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ. అగ్నే నయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధి అస్మాన్ జుహురాణం ఏనః భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ. ఇది పదచ్ఛేదం. అన్వయక్రమం అగ్నే దేవ విశ్వాని వయునాని విద్వాన్ సుపథారాయే అస్మాన్ నయ, మమ్మల్ని తీసుకుని వెళ్ళు. జుహురాణం ఏనః అస్మద్ యోధి తే భూయిష్ఠాం నమ ఉక్తిం విధేమ. హే అగ్నిదేవ, మమ్మల్ని ఈ కర్మఫలభోగం కోసము మంచి దారి గుండా నడిపించు. కర్మఫలభోగం అంటే ఇంతకాలము చేసినటువంటి ఉపాసనల యొక్క ఫలభోగము, ఉపాస్య దేవతాలోక ప్రాప్తి, ఆ మార్గంలో నడిపించు. దేవా, మమ్మల్ని మా సకలమైనటువంటి కర్మలను, జ్ఞానములను అంటే చేసినటువంటి ఉపాసనలను, కర్మలను, సంకల్పములను సర్వము నీకు తెలిసినటువంటి వాడివి. మా యొక్క కుటిలమైనటువంటి పాపమును నశింపచేయుము. భూయిష్ఠాం అంటే అక్కడ జుహురాణం అంటే వక్ర, కుటిల అని అర్థం. జుహురాణం ఏనం ఏనః, జుహురాణం ఏనః. ఈ కుటిలమైనటువంటి, మేమేదన్నా తెలిసో తెలియకో చేసినటువంటి కుటిలములు ఉన్నాయి కదా, వాటిని నశింపచేయి. నీ కొరకు మేము నమస్కార వచనమును నమ ఉక్తిం విధేమ, నమస్కారం అని చెప్పగలుగుతున్నాం. ఎందుకని? శరీరం పతనావస్థకు వచ్చింది. నమస్కార క్రియని, దండవత్ ప్రణామములు, సాష్టాంగ ప్రణామం ఇవి చేయలేను. ఇప్పుడు లేదు, ఏది అర్చన పూజ చేయలేను. నీకు మనసా నీకు నమస్కరించడం మాత్రమే నేను చేయగలుగుతున్నాను. ఇది సంక్షిప్తార్థం. దీనికి శాంకర భాష్యం అగ్నే నయేతి. హే అగ్నే, నయ గమయ. నేను ఇప్పుడు మరణించబోతున్నప్పుడు ఏం కావాలి? ప్రాణము ప్రాణంలో కలిసిపోవాలి. ఈ దేహం అంతా కూడా అధిష్టాన దేవతలు ఉన్నారు, ఇంద్రియాది దేవతలు. ఏ ఇంద్రియాది దేవత తత్తత్ మూల దేవతా స్వరూపంలో కలిసిపోవాలి. కళ్ళ యందు ఉండేటువంటి తేజస్సు ఆదిత్యుడిలో కలిసిపోవాలి. పృథివీతత్వం పృథివీతత్వంలో కలిసిపోవాలి. వాయుతత్వం వాయుతత్వంలో. అలా ఏ అధిష్టాన దేవతలో ఉండేటువంటిది ఆ అధిష్టాన దేవతలో, ఆ మూల అధిష్టాన దేవత మూల దేవతలో కలిసిపోవాలి. ఇంతవరకు ఈ దేహేంద్రియ సంఘాతంతో కట్టుబడి ఉన్నాయి, ఈ దేహాన్ని ఆశ్రయించి ఉన్నాయి, దేహంలో బంధించబడినట్లుగా ఉన్నాయి. హే అగ్నే నయ గమయ సుపథ. సుపథ అంటే శోభనైన మార్గేణ, శోభనమైనటువంటి మార్గంలో, అంటే శుభకరమైనటువంటి మార్గంలో, పుణ్య మార్గంలో, ఉత్తరాయణ మార్గం తీసుకోవచ్చు. ఇక్కడ సుపథ ఇది విశేషణం దక్షిణ మార్గ నివృత్తి అర్థం. సుపథ అని ఈ విశేషణం ప్రయోగించడానికి కారణం ఏంటంటే దక్షిణ మార్గ నివృత్తి అర్థం. దక్షిణ మార్గంలో తీసుకుని వెళ్ళవద్దు, అందులో వెళ్లకుండా ఉండాలి అని చెప్పాను వాటి. ఇక్కడ నిర్విణోహం, నిర్విణ్ణి అయ్యాను అంటే అలసిపోయాను నేను. నిర్విణోహం దక్షిణేన మార్గేణ గతాగత లక్షణేన
దక్షిణాయన మార్గంలో ఇంతవరకు కూడా వెళ్ళి వచ్చి ఇలా తిరిగి నిర్విణ్ణుణ్ణయ్యాను నేను. అతః యాచే త్వాం పునః గమన ఆగమన వర్జితేన శోభనేన పథానయ. మళ్ళీ తిరిగినటువంటి మార్గం, మళ్ళీ పైకి వెళ్ళి కిందికి వచ్చి పైకి వెళ్ళి కిందికి వచ్చి ఇలా కాకుండా ఉండేటువంటి శోభనేన మార్గేణ అంటే ఉత్తరాయణ మార్గంలో తీసుకుని వెళ్ళమని చెప్పి యాచేత్వాం నిన్ను నేను యాచిస్తున్నాను. రాయే అంటే ధనాయ ధనం కొరకు, కర్మఫల భోగాయ ఇది అర్థ. ఇంతవరకు చేసింది ఇదే, ధనమో కర్మఫల భోగమో వీటి కోసమే మరణించటం మళ్ళీ పుట్టడం, మరణించటం మళ్ళీ పుట్టడం. మళ్ళీ ఈ మార్గంలో వద్దు, అలసిపోయాను, ఇందులో నిర్విణ్ణుండి అయిపోయాను నేను. అస్మాన్ యథోక్త ధర్మఫల విశిష్టాన్ విశ్వాని సర్వాణి హే దేవ వయునాని కర్మాణి ప్రజ్ఞానాని వా విద్వాన్ జానన్. నిర్విణ్ణుండయ్యాను అంటే విసిగిపోయాను, అలసిపోయాను ఇలాంటి అర్థాల్లో తీసుకోవచ్చు. కాబట్టి మళ్ళీ ఈ తిరగటం అనేటువంటి శ్రమ లేకుండా, అంటే వెళ్ళి వచ్చి ఇలాంటిది లేకుండా శోభన మార్గం, మంగళకరమైనటువంటి మార్గము, శుక్ల మార్గము, ఉత్తరాయణ మార్గము దాని నుంచి నడిపించమని కోరుకుంటున్నాను. అంతేగాని రాయే ధనము కొరకు లేదా కర్మఫలాన్ని భోగించడం కొరకు వీటి కోసం నేను మిమ్మల్ని అడగటంలా. ఇంకా నాకు మళ్ళీ పుట్టి వీటినే అనుభవించుతూ ఉండాలని లేదు, అవి వద్దు. వాటి ఫలంతో కూడినటువంటి మమ్మల్ని మీరు ఎరుగుదురు. అంటే కర్మజ్ఞాన సముచ్చయమని అనుష్ఠించి ఉన్నాము ఇప్పటిదాకా. మేము కర్మ ఉపాసన రెండింటినీ కలిపి అనుష్ఠించాం ఈ జన్మలోనో గత జన్మల నుంచి చేస్తూ ఈ జన్మలో పుట్టినప్పటి నుంచి అనుష్ఠించుతూ వస్తున్నాం ఉపాసనని, కర్మ ప్లస్ ఉపాసనని. ఇదంతా మీకు తెలుసు. మేము అనుష్ఠించినదంతా కూడా, మా కర్మలన్నింటినీ కూడా, మేము చేసినటువంటి ఉపాసనలు అన్నిటినీ కూడా మీరు ఎరుగుదురు, తెలిసి ఉన్నారు. వయునాని అంటే గమనం, మార్గం. కర్మాణి ప్రజ్ఞానాని వా విద్వాన్ జానన్, నీవు తెలిసినటువంటి వాడు. కించ యుయోధి వియోజయ అంటే వినాశయ. దేన్ని నశింపజేయాలి? వినాశయ అంటే నశింపజేయి. దేన్ని నశింపజేయాలంటే అస్మత్తః జుహురాణం అంటే వక్రమార్గము, కుటిలం, వంచనాత్మకం. ఏనః అంటే పాపము, కుటిలమైనటువంటి పాపములు. తతో వయం విశుద్ధాః సంతః ఇష్టం ప్రాప్స్యామా ఇది అభిప్రాయః. వయునములు అంటే కర్మలను లేదా ఉపాసనలను, చేసినటువంటి కర్మలు ఉపాసనలను మీరు తెలిసి ఉన్నారు, మీకు తెలుసు. అంతేకాకుండా కుటిలమైన మోసము రూపంలో ఉండే పాపమును నశింపచేయి. మేము చేసినటువంటిది ఏమన్నా ఉంటే దానివలన మేము పరిశుద్ధులమై అభీష్టమును పొందగలము, ఇది అభిప్రాయం. కానీ ఇప్పుడు మేము అంత్యకాలంలో కదా ఉన్నాము, మీకు పరిచర్యల్ని చేయడానికి మాకు సమర్థత లేదు, శరీరం సహకరించదు. అందుకని అధికంగా మేము చేయగలిగింది ఏమన్నా ఉందంటే నమస్కార వచనం మాత్రమే చేయగలము. కింతు తతః వయం విశుద్ధాః సంతః ఇష్టం ప్రాప్స్యామ ఇది అభిప్రాయ. అందుకని విశుద్ధ మార్గంలో తీసుకుని వెళ్ళు, ఇది అభిప్రాయము. కింతు వయం ఇదానీం తే న శక్నుమః పరిచర్యాం కర్తుం. ఇప్పుడు మేము మీకు అర్చనలు చేయటానికి, ఉపాసన చేయటానికి, స్మరణ చేయటానికి సమర్థత లేదు, అంత్యకాలంలో ఉన్నాను నేను ఇప్పుడు. భూయిష్టాం బహుతరాం తే తుభ్యం నమ ఉక్తిం నమస్కారవచనం విధేమ నమస్కారేణ పరిచరేమ ఇది అర్థః. అంటే ఎక్కువలో ఎక్కువ అత్యధికంగా నేను చేయగలిగినటువంటిది ఏంటి అంటే దేహము కదలటంలే, శరీరం సహకరించటంలా. అంత్యకాలంలో శరీరం సహకరించదు. పూలు తెచ్చి నేను నీ పాదాల దగ్గర ఉంచుదామంటే శరీరం సహకరించదు. పోనీ ఇంతకుముందు చదివినటువంటి నీ స్తోత్ర మంత్రాలని చదువుదామంటే మనస్సు సహకరించదు. అందుకని ఇప్పటికీ నాకు గుర్తున్నంతలో నేను చేయగలిగినటువంటిది ఎక్కువలో ఎక్కువ ఏంటంటే నీకు నమస్కారం అని చెప్పడం మాత్రమే నేను చేయగలిగినటువంటిది ఇప్పుడు ప్రస్తుత స్థితి. కాబట్టి నమస్కారంతో దీన్నే పరిచర్య కింద స్వీకరించుము అని అర్థము. భూయిష్టాం బహుతరాం తే తుభ్యం నమ ఉక్తిం నమస్కారవచనం విధేమ నమస్కారేణ పరిచరేమ ఇత్యర్థః. నమస్కారము అని అనటం ద్వారానే అనటమే మేము మీకు చేయగలిగినటువంటి పరిచర్య కింద గ్రహించుము. ఇది ఇంతవరకు 18వ మంత్రం వరకు శాంకర భాష్యం అయిపోయింది. తర్వాత తాత్పర్య విచారణ ఉంది.
ఈ ఉపనిషత్ మంత్రాల యొక్క విచారణ అయిపోయింది కాబట్టి శాంతి మంత్రం చెప్పుకొని మనము ఉపనిషత్ తాత్పర్య విచారణ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.